వెరీ కార్తిక్ ఎక్సైటెడ్. గారు యాక్చువల్గా కార్తిక్ గారు కాంప్లిమెంట్స్ అనేవి రేర్గా ఉంటాయి. అంటే యా గుడ్ అంటే చాలా బాగా చేశారు మీరు. సో ఆయన కంప్లీట్గా ఆఫర్ ఇవ్వడం అనేది నిజంగా డీప్లీ ఆయన తీసుకుంటే కానీ అట్లాంటివి కాంప్లిమెంట్స్ బయటికి రావు. Absolutely. నిజంగా చాలా బాగుండింది. అప్పుడు మీకు ఎలా ఉండిందో కానీ మాకు అసలు గూస్ బంప్స్ నిజంగా. నాకు గూస్ బంప్స్ కాదు ఆ రోజు. ఐ వాజ్ ఆల్మోస్ట్ అబౌట్ టు గెట్ ఎమోషనల్. ఐ వాజ్ లైక్ నిజంగా ఆయన అడిగారు ఒక కలయా నిజమా అని ఒక ఇన్సెప్షన్లో ఉన్నాను. లిటరలీ కళలో ఇంకో కళలో ఉన్నట్టు అనిపించింది నాకు. ఆ కళ నుంచి ఇంకా బయటికి వచ్చేసరికి ఆ కాన్సర్ట్ జరిగిపోయింది చెన్నైలో. లిటరలీ ఫ్లైట్ నాకు బుక్ చేపించి నన్ను చెన్నైకి తీసుకెళ్ళి అక్కడ కాన్సర్ట్లో నన్ను అందరి ముందు ఒక ఐ థింక్ 15-20 వేల మంది ఉన్నారు అక్కడ. అందరితోనూ నేను మ్యాండ్లిన్ వాయిస్తుంటే నాకు సోలో ఇచ్చి దిస్ ఇస్ కేశవన్ మ్యాండ్లిన్ అని అనౌన్స్ చేస్తుంటే ఓకే ఇది డెఫినెట్లీ కలే అని ఒక ఫిక్స్ అయిపోయాను. సో అంతా ఐ వాజ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ యూఫోరియా. ఆ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో ఆయన నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడం, చాలా బాగా ప్రిపేర్ అయ్యాడు, హీ డిడ్ రియలీ వెల్ అని చెప్పినప్పుడు కూడా నాకు చాలా ఆనందమైంది. అండ్ ఇంకా ఐ వాంట్ టు కీప్ మేకింగ్ హిమ్ ప్రౌడ్. ఐ వాంట్ టు కీప్ మేకింగ్ హిమ్ ప్రౌడ్ అన్న ఒక ఉద్దేశంతో ఇక నెక్స్ట్ 2 కాన్సర్ట్లు చేయాలని చాలా వెరీ కీన్ గా నేను వెయిట్ చేస్తున్నాను. బట్ ఇండియన్ ఐడల్ సీజన్ 3 మెమరీస్ అయితే లాట్ ఆఫ్ ఉంటాయి. ద బెస్ట్ మెమరీ ఏంటి? బెస్ట్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఆఫ్ స్క్రీన్ మెమరీస్ చెప్పొచ్చా? ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీనే కావాలి. ఆఫ్ స్క్రీన్ ఆల్రెడీ మేము చూస్తాంగా. ఆఫ్ స్క్రీన్ మెమరీస్ లో చాలా ఉన్నాయి. అందులో కార్తిక్ గారు ఈ 1-liners చెప్తారు కదా. సో 1-liners చెప్తున్నప్పుడు ఆ నిఘంటు ఒకటి పెట్టుకుంటారు. ఆ నిఘంటు వచ్చే ముందు ఆయనకి స్లిప్స్ వచ్చేవి. ఆ స్లిప్స్ లో ఏమేమి చదవాలో. సో ఒక్కసారి అరే వెయిట్ రా అని చెప్పి ఆయన స్లిప్ ఇంకా రాలేదు. ఆయన అరే బ్రింగ్ మీ ద స్లిప్ నాకు ఇదే. అందరు ఇక్కడ కూర్చొని నవ్వుతూ ఉన్నారు, ఎందుకంటే ఆ స్లిప్ లేకుండా ఆయన ఏం చెప్పలేరు పాపం. ఆ తర్వాత స్టార్ట్ చేస్తే ఓన్గా రాసుకుంటున్నారు అనుకున్నాం మేము. కాదా, ఆయన లిటరలీ రెడీనా కంటెస్టెంట్స్ వైపు చూసి అరే రెడీనా అని చెప్తారు. ఎందుకంటే ఆయన ఒక్క లైన్ చెప్పిన తర్వాత వా ఇర్షాద్ అని ఏమని చెప్పాలి కదా. సో అప్పుడు ఒక్కసారి ఆయన లైన్ చెప్పినప్పుడు ఆ రోజు అందరికీ ఐ థింక్ కొంచెం లేట్గా పడుకున్నాం అండ్ కొంచెం తొందరగానే లేచి షూట్కి వెళ్ళాం కాబట్టి ఫుల్ నిద్రలో ఉన్నాం అందరూ, నా ఒక్కడు తప్ప. అండ్ మిగతా వాళ్ళందరూ లిటరలీ ఒక డల్గా కూర్చున్నప్పుడు ఈయన ఆ 1-linerలో 1 లైన్ చదువుతున్నారు. ఆ లైన్ కూడా మర్చిపోయాను కానీ ఆ మూమెంట్ గుర్తుండింది. ఆ లైన్ చదువుతుంటే సంథింగ్ పూతోటల్లో ఉంటాయి పూలు ఏదో ఒకటి చెప్తారు. పూతోటల్లో ఉంటాయి పూలు. ఇటువైపు చూస్తే ఎవ్వరు రియాక్షన్ ఇవ్వట్లేదు. అరే ఏంట్రా, అరే ఐఎమ్ రీడింగ్ నా ఏంట్రా అని చెప్పి అప్పుడు అందరూ నవ్వడం స్టార్ట్ అయింది. అండ్ దెన్ తమనన్న బాగా వేసుకున్నారు కార్తిక్, అరే నువ్వు చెప్పరా అని. ఆ తర్వాత అండ్ దెన్ హీ ఫినిష్డ్ హిస్ లైన్. అరే మళ్ళీ చెప్తాను రా, మీరేంట్రా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని చెప్పి ఆ తర్వాత పూదోటలు ఉంటాయి పూలు, నువ్వు కళ్ళద్దాలు వేసుకుంటే కనిపిస్తావు కూలు అని ఏదో సమ్ ర్యాండమ్. ఇది నేనేదో లైక్ ఏదో మీకోసం చెప్పారు. అది ఎవరి కోసం చెప్పారని కూడా గుర్తులేదు ఐ థింక్. బట్ నేను సైడ్ లో కూర్చున్నాను. బట్ ఇటువైపు చూస్తుంటే ఒక్కరు కూడా రియాక్షన్ ఇవ్వనప్పుడు ఏంట్రా అని చెప్పి ఆ ఏంట్రా ఇలా చేయి ఎత్తి చూపించినప్పుడు ఇట్ వాస్ సో ఫనీ. బట్ అది ఐ థింక్ టెలికాస్ట్ లో వాళ్ళు చూపించలేదు అనుకుంటా. లైక్ మూమెంట్స్ లైక్ దాట్, అది జస్ట్ వన్ ఆఫ్ వెరీ మెనీ. బట్ ఇట్స్ జస్ట్ వెరీ ఫనీ మూమెంట్స్. లైక్ వీ హ్యావ్ సో మచ్ ఫన్ ఇన్ ద సెట్. సమ్టైమ్స్ ఒక్కరికొక్కరితో మాట్లాడుకోవడం. ఇప్పుడు మిగతా కంటెస్టెంట్స్ లైక్ ఒక సోఫాలో పక్కన కూర్చుంటే సౌండ్ చెక్ జరుగుతున్నప్పుడు మాట్లాడుకోవడం, అలాంటి చాలా జరుగుతాయి. అండ్ సమ్టైమ్స్ బాత్రూమ్ బ్రేక్ వెళ్తున్నప్పుడు లిటరలీ పరిగెత్తుకుంటూ వెళ్ళి వచ్చి ఆ తర్వాత కూర్చుంటాము. ఇట్ ఈస్ లైక్ ఒక హడావిడి ఉంటుంది బట్ ఫన్ ఉంటుంది చాలా.